హాయ్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఈరోజు ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్లో చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయి, మళ్ళీ వాటి యూనిట్స్ ఏమి, వాటి ఫార్ములాస్ ఏమి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇవి చాలాసార్లు పాలిసెట్ కానివ్వండి, ఏపీఆర్జేసి కానివ్వండి, వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలాసార్లు అడగడం జరిగిందనమాట. సో ఈ చాప్టర్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, పవర్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, వాటి ఫార్ములాస్, తర్వాత ఎగ్జామ్లో ఏ విధంగా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to మనకు తెలుసు, దట్ ఈస్ Q by T, దట్ ఈస్ ద చార్జ్ పర్ యూనిట్ టైం. మళ్ళీ ఇక్కడ దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నా వాట్ ఆర్ ద యూనిట్స్, మళ్ళీ దీనికి సంబంధించిన యూనిట్స్ ఏమంటే, ఇప్పుడు ఇది చార్జ్ కాబట్టి ద యూనిట్ ఆఫ్ చార్జ్ ఇస్ కూలుంబ్. సో ఐ విల్ రైట్ 1 కూలుంబ్ by 1 second. So 1 coulomb by second, that is equal to, it is called as 1 ampere. So the unit of electric current is ampere. మళ్ళీ ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, సో 1 coulomb by second ఈజ్ ద యూనిట్ ఫర్ విచ్ క్వాంటిటీ అడుగుతాడు. అందరికీ ఆంపియర్ అంటే ఈజీగా గుర్తుపడతారు, దట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ అని. కానీ 1 కూలుంబ్ బై సెకండ్ అన్నప్పుడు మనకు వెంటనే ఆంపియర్ అనేది గుర్తుకు రావాలి. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్. అండ్ బై విచ్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ మెజర్డ్ అందరు తెలుసు, దట్ ఈస్ అమ్మీటర్. బై అమ్మీటర్ వీఆర్ గోయింగ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ అమ్మీటర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆల్వేస్. అంటే సిరీస్ కనెక్షన్ చేస్తాం. ఏదైనా సర్క్యూట్లో అమ్మీటర్ కనెక్ట్ చేయాలనుకుంటే అది సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఆంపియర్, ఆర్ ఆంపియర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 కూలుంబ్ బై సెకండ్. సో ఇక్కడ ఇంకొక విషయం మీకు తెలుసుకోవాలి, వాట్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి VD ఈజ్ ఈక్వల్ టు I బై NQA. I అంటే అమౌంట్ ఆఫ్ కరెంట్, N నంబర్ ఆఫ్ చార్జెస్, Q చార్జ్ ఆన్ ఈచ్ చార్జ్ క్యారియర్, అండ్ A is the area of cross section. సో ఒక కాపర్ వైర్ తీసుకున్నప్పుడు మళ్ళీ డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే 0.07 మిల్లీమీటర్స్ పర్ సెకండ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ the amount of work done in moving a unit charge from one point to another point in an electric field. So simple గా దీని ఫార్ములా మనం చెప్పాలంటే V is equal to W by Q. This is called potential difference. Now what are the units of potential difference? సో మళ్ళీ W అంటే ఇక్కడ వర్క్ కాబట్టి the unit of work is మన అందరికి తెలుసు, దట్ ఈస్ జౌల్ by Q means charge. So joule by coulomb. So 1 joule by 1 coulomb, that is equal to, it is called as 1 volt. That means the unit of potential difference is volt. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్ట్స్ అనే యూనిట్స్ లో మెజర్ చేస్తారు అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 1 వోల్ట్ అన్న ఒకటే, 1 జౌల్ బై 1 కూలుమ్ అన్న ఒక్కటే అన్నమాట. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అడగరు, ఎందుకంటే అందరికీ వోల్ట్ అని తెలుసు. కానీ జౌల్ బై కూలుమ్ అనేది తెలుసుకోవాలి, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. జౌల్ బై కూలుమ్ ఈజ్ ద యూనిట్ ఫర్ విచ్ క్వాంటిటీ అంటే దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో 1 వోల్ట్ అంటే 1 జౌల్ బై 1 కూలుమ్. అండ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏ డివైస్తో మనం మెజర్ చేస్తాము? ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ అనే డివైస్తో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్. అండ్ ఆల్వేస్ దిస్ వోల్ట్ మీటర్, దిస్ డివైస్, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ parallel. We have to connect in parallel when we are going to connect it in any circuit.
So this is about potential difference. So one more quantity is there which you have to know, that is EMF, that is electromotive force. So electromotive force ante this is the work done by the battery. అంటే ఏదైనా బ్యాటరీ ఎంత పని చేస్తుంది, దాని లోపల కెమికల్ ఎనర్జీ యూస్ చేసుకొని హౌ మచ్ వర్క్ ఇట్ ఈస్ డూయింగ్, సో దట్ ఈస్ మెజర్డ్ బై ఇట్స్ ఈఎంఎఫ్. సో ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, మళ్ళీ దీని యూనిట్స్ కూడా వోల్ట్స్ అన్నమాట. The unit of potential difference and EMF రెండిటికి కూడా యూనిట్ is volt. Let us move to another physical quantity, that is resistance. మళ్ళీ అంతకంటే ముందు ఓమ్స్ లా అంటే మనకు తెలియాలి. ఓమ్స్ లా, దట్ ఈస్ ఓమ్స్ లా ఈక్వేషన్ V is equal to IR మనందరికి తెలుసు. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఓమ్స్ లా. మళ్ళీ ఇందులో నుంచి R అంటే రెసిస్టెన్స్ is equal to V by I అంటే వోల్టేజ్ బై కరెంట్. మళ్ళీ వోల్టేజ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న రెండు ఒక్కటే. మళ్ళీ వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది వరకే మేము చూసాము, దట్ ఈస్ వోల్ట్. సో వోల్ట్ బై unit of current is ampere. So 1 volt by ampere, it is nothing but 1 ohm. So ohm is the unit of resistance. మళ్ళీ దీన్ని గ్రీక్ లెటర్ ఒమేగా తో మనం డినోట్ చేస్తాము. సో యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్. సో 1 ohm means 1 volt by 1 ampere. Next, let us move to specific resistance. R is directly proportional to the length of the conductor. Resistance, it is inversely proportional to the area of cross section. So by joining these two equations, so we get one formula, R is equal to rho L by A. So here rho, rho అనేది specific resistance, this is the constant, this is the length of the conductor, and A means area of cross section. So from this rho is equal to, we get RA by L. So this rho, it is nothing but specific resistance. Now what is the unit of this specific resistance? The unit of specific resistance, it is nothing but ohm meter, or we can write ఈ విధంగా కూడా రాసుకోవచ్చు ohm meter. So this is very important. The many times it was asked, చాలా సార్లు what is the unit of specific resistance అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి దీని యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్. Now what is the reciprocal of specific resistance? So the reciprocal of this specific resistance, it is nothing but conductivity. The reciprocal of specific resistance is conductivity, and it is denoted by the letter sigma, and the unit of this conductivity is as this is the reverse of specific resistance, unit is also reverse, that is mho per meter is the unit of conductivity, or we can write like this also, ఈ విధంగా రాయొచ్చు ohm inverse, or we can write meter inverse. So this is about specific resistance and conductivity. సో మరొక ఫిజికల్ క్వాంటిటీ, దట్ ఈస్ పవర్. మళ్ళీ పవర్ గురించి దాని యూనిట్స్, తర్వాత దాని ఫార్ములా ఏమో, మళ్ళీ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడగచ్చు అనేది ఒకసారి చూద్దాము. మళ్ళీ పవర్, వి నో పవర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దట్ ఈస్ వర్క్ డన్ బై టైమ్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు W బై T అందరికి తెలుసు. మళ్ళీ W అంటే వర్క్ డన్, టైమ్ వర్క్ డన్ బై టైమ్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్, వర్క్ యూనిట్ ఏమంటే దట్ ఈస్ జౌల్. Now what is unit of time? The unit of time is second. So 1 joule by second, that is equal to 1 watt. So watt is the unit of power. ఈ పవర్ ఫార్ములాస్ మనకు ఇంకా 3 ఉంటాయండి ఫార్ములాస్. సో లెట్ us see what are those. So as per the definition of potential difference, we know W is equal to VQ. మళ్ళీ ఈ W is equal to VQ ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు W మీన్స్ VQ బై T. సో ఇక్కడ Q బై T అంటే కరెంట్, Q బై T మీన్స్ I. సో ఫైనల్గా ఈ ఫార్ములా ఏం మారిపోతుంది మనకు, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. మళ్ళీ వోల్టేజ్ అంటే దాని యూనిట్ వచ్చేసి వోల్ట్, కరెంట్ I దాని యూనిట్ వచ్చేసి ఆంపియర్. సో వోల్ట్ ఇంటూ ampere, voltage, that is voltage into current, that means the unit of voltage is volt,
and the unit of current is ampere. So volt ampere is nothing but watt. So volt ampere is also unit of power. So volt ampere ante watt anamata. So this is one of the formula and one of the units of power. Now let us move to another one. So we know ఈ P is equal to VI ఫార్ములా తీసుకొని అండ్ we know V is equal to IR అని మనకు తెలుసు యాజ్ పర్ ఓమ్స్ లా. సో V ప్లేస్ లో IR సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పవర్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R అనే ఇంకొక ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. సో ఆంపియర్ స్క్వేర్, సో ఆంపియర్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్, దట్ ఈస్ రెసిస్టెన్స్ కి యూనిట్ ఏమండి, దట్ ఈస్ ఓమ్. సో ఆంపియర్ స్క్వేర్ ఇంటూ ఓమ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్. ఇది కూడా పవర్ కి ఒక ఫార్ములా అనమాట. అంటే P ఈజ్ ఈక్వల్ టు VI, P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R. మళ్ళీ ఇంకొక ఫార్ములా కూడా ఉందండి మనకు. సో వీ హ్యావ్ వన్ మోర్ ఫార్ములా ఫర్ పవర్. సో దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R. V స్క్వేర్ బై R. V స్క్వేర్ అంటే వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్, అంటే వోల్టేజ్ యూనిట్ వచ్చేసి వోల్ట్. సో వోల్ట్ స్క్వేర్ బై ఓమ్. సో ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ వాట్. సో చూడండి ఇక్కడ పవర్ కి మనకి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, దిస్ ఈజ్ వన్ ఫార్ములా. పవర్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R, దిస్ ఈజ్ సెకండ్ ఫార్ములా. అండ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R, ఇది థర్డ్ ఫార్ములా. సో మళ్ళీ వీటన్నిటికీ యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వోల్ట్ ఆంపియర్ అన్న వాటే, ఆంపియర్ స్క్వేర్ ఓమ్స్ అన్న వాటే, వోల్ట్ స్క్వేర్ బై ఓమ్ అన్న వాటే అనమాట. మళ్ళీ జౌల్ బై సెకండ్ అంటే కూడా వాట్. సో ఆల్ దీస్ ఫోర్ ఫార్ములాస్ ఆర్ డిఫరెంట్ బట్ దే హ్యావ్ సేమ్ యూనిట్స్ వాటే, కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఇవి చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి మనం చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యూనిట్ ఆఫ్ పవర్ అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ పవర్ అని అడగచ్చు. సో ఈ ఫార్ములాస్తో మనం థరోగా ప్రిపేర్ అయితే ఈ మోడల్లో క్వశ్చన్ అడిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ లెట్ us know about ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఇట్స్ యూనిట్స్. సో మనకు తెలుసు పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్ అని మనకు ఇదివరకే మనం నేర్చుకున్నాం. మళ్ళీ పవర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ వర్క్ డన్ బై టైమ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై టైమ్. సో వీ క్యాన్ రైట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు energy consumed by time. So from this we get energy or electrical energy, energy consumed anta okate. Energy is equal to power into time. So what is the unit of power? We know the unit of power is watt and the unit of time is second. So watt second is the unit of electrical energy, but watt second అనేది చాలా చిన్న యూనిట్ అన్నమాట. సో అందుకోసం we take a little bigger unit, that is called as kilowatt hour. So kilowatt hour అంటే it is nothing but one unit, అంటే కమర్షియల్ యూనిట్. మనం ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తాం కదండి, మనం ఇన్ని యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేసినాము, ఇన్ని యూనిట్స్ మనకు ఈ మంత్ కన్జంప్షన్ అయింది పవర్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఆ యూనిట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కిలో వాట్ అవర్. అంటే 1 కిలో వాట్ అవర్ అంటే 1 యూనిట్ ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేసుకున్నట్లు. అంటే 1 కిలో వాట్ అవర్ అనేది ఇట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మళ్ళీ దీని వాల్యూ కూడా మనం చూడాలి. అంటే 1 కిలో వాట్ అవర్ అంటే హౌ మెనీ జౌల్స్ అన్నమాట. సో 1 కిలో వాట్ అవర్ అంటే 1 కిలో వాట్ మీన్స్ వి నో ఇట్ ఈస్ 1 కిలో వాట్ అంటే ఎంత అంటే, కిలో వాట్ అంటే 1000. సో లెట్ us see 1 కిలో వాట్ మీన్స్ 1000 watts. సో 1000 watts and hour means how many seconds, 3600 seconds. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, 36 into 10 to the power of 5 వాట్ సెకండ్ వస్తుంది. మళ్ళీ దీన్ని స్టాండర్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనం రాసుకుంటే 3.6 into 10 to the power of 6
ఇక్కడ మనకు జౌల్స్ అనేది వచ్చేస్తది. ఎందుకండి వాట్ సెకండ్ అంటే జౌల్స్ 2 ఒకటే. ఎట్లా ఒకసారి చూద్దాం చూడండి. వాట్ అంటే మనకేం తెలుసు జౌల్ బై సెకండ్. ఇక్కడ ఆల్రెడీ సెకండ్స్ ఉన్నాయి. సో, ఇవి 2 క్యాన్సెల్ అయితే మనకు మిగిలింది జౌల్ అన్నమాట. సో, ఇది ఎనర్జీ కాబట్టి దీని యూనిట్ మనకు జౌల్స్ రూపంలో ఉంటుంది. సో, 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 6 జౌల్స్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, 1 యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్. సో, ఈ విధంగా మనం ఈ చాప్టర్‌లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ ఫిజికల్ క్వాంటిటీస్ చూసినాము. మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వీడియో మొత్తం చూడండి. చూసి డెఫినిట్‌గా మీకు 1 to 2 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. థాంక్ యూ.